అండి. హాయ్, మీ పేరు? రాజ్ కుమార్, బాలాజీ అండి, గోపి అండి, అభిలాష్, హరి, రాజేష్, వెంకట్, రితేష్, వరుణ్, రిషి అండి. మేము క్రికెట్ టాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ వస్తున్నాం. క్రికెట్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడతా. ఆన్సర్ ఓకే చేస్తారా? అండి. అండ్ ఇప్పుడు ఆప్షన్లో ఎవరికి వీళ్ళకి చాలా ఎక్కువ డబ్బులు ఇచ్చారు, వీళ్ళకి ఎంత అవసరం లేదనిపించింది మీకు? అంటే కొంచెం శ్రేయస్ అయ్యర్ కనిపించింది, ఎందుకంటే ఎక్కువ ఇచ్చారని. ఎందుకు? అంటే ఇప్పుడు మనం రీసెంట్గా లాస్ట్ సీజన్ చూసుకున్న ఆయన చాలా స్లోగా ఆడినారు బ్యాటింగ్. క్యాప్టెన్సీ అంటే ఎవరైనా చేస్తారు. ఇప్పుడు శిఖర్ ధవన్ రిటైర్ అయిపోయాడు కాబట్టి ఇతను తీసుకొచ్చారు, కానీ ఇతని ప్లేస్లో వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. రిషబ్ పంత్ని తీసుకొని ఉంటేనే అయిపోయేది అనిపించింది అందుకని. ఓకే. రిషబ్ పంత్. ఎందుకు? ఎందుకంటే అతను రిషబ్ పంత్ అంటే నేను యాక్చువల్లీ శ్రేయస్ అయ్యర్ పైన ఎక్కువ పెడతారు అనుకున్నా, ఎందుకంటే అతను లాస్ట్ కేకేఆర్కి కప్ తెచ్చాడు కాబట్టి. అందుకని అనుకున్నా శ్రేయస్ అయ్యర్ పైన వచ్చింది ఆల్మోస్ట్, కానీ లాస్ట్లో ఎల్ఎస్జి ఇంకా ఎస్ఆర్హెచ్ మధ్యన ఆప్షన్ కొంచెం ఎక్కువ ఫేర్ వార్ అయింది కాబట్టి ఆప్షన్లో రిషబ్ పంత్ తీసుకెళ్ళిపోయారు. ఓకే. అదే అందరు పడితే ఆడతారు మంచిగానే. అండ్ ఇప్పుడు ఆప్షన్లో వీళ్ళకి ఇంత ఇచ్చి ఉండకపోతే బాగుండేది, వీళ్ళకి ఇంత ఎక్కువ అని ఎవరికి అనిపించింది? రిషబ్ పంత్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. 27 crores వేరే వాళ్ళకి పెట్టుంటే కొంచెం ఎక్స్ట్రా ప్లేయర్స్ వచ్చేవాళ్ళేమో పంజాబ్కి అనిపించింది. అనిపించింది అని చెప్తే రిషబ్ పంత్. ఎందుకు? ఎందుకంటే అతను డీసీలో మంచిగా ఆడాడు. ఇప్పుడు సడన్గా వేరే టీంలో మారిపోయాడు కదా, ఎక్కువ చాలా అమౌంట్ ఇచ్చేసారు, హై అమౌంట్ ఇచ్చేసారు. వేరే ప్లేయర్స్ కూడా ఛాన్స్ చేయాలి. అవునవును, అంతే. శ్రేయస్ అయ్యర్. ఎందుకు? అంటే లాస్ట్ ఇయర్ కప్పు కొట్టారు, కానీ అంతగా లేదు అని ఫామ్లో లేడు ఎక్కువ. ఓకే. నాకు శ్రేయస్ అయ్యర్ అనుకున్నాను. ఎందుకు? ఎందుకంటే ఆయన ఆల్రెడీ క్యాప్టెన్ ఉండే, కానీ అది తెలిసిందే, కానీ ఆయనకి ఇంకా ఎక్కువ ఇచ్చేసారు, అమౌంట్ ఎక్కువ ఇచ్చేసారు. అండ్ మొన్న జరిగిన ఆప్షన్లో వీళ్ళకి చాలా ఎక్కువ అమౌంట్ ఇచ్చారు, ఇంత ఇవ్వకుండా ఉండాల్సింది అని ఎవరికి అనుకుంటున్నాను? చూడలే, ఎందుకో ఈయనకి తక్కువ ఇచ్చారని అనిపిస్తుంది. ఎవరికి? ఫ్యాబ్ డు ప్లేసెస్. ఎందుకు? ఆర్సీబీ ఆర్టీఎం కార్డు ఉంది, అది కూడా యూజ్ చేయలేదు, అయినా వేరే టీంకి వెళ్ళిపోవడం. అది కొంచెం ఎక్కువ ఇచ్చారని ఎవరికి అనిపించలేదా? ఎక్కువ ఇచ్చారని ఎవరికి అనిపించలేదు అక్క. ఐ థింక్ రిషబ్ పంత్ అనుకుంటా హైయెస్ట్ ఇస్తున్నట్టున్నారు. సో అంటే ఇట్స్ వెరీ, అంటే ఇండియన్ ప్లేయర్కి అంత వేయడం అంటే బాగానే ఉంది, బట్ ఇట్స్ టూ హై అని అనిపించింది నాకు. ఉన్నారు కదా శ్రేయస్ అయ్యర్ 26.5 CR, రిషబ్ పంత్ కూడా 27 CR ఇచ్చారు. వాళ్ళిద్దరు కొంచెం ఇచ్చారు, మిగతా వాళ్ళు కూడా పర్లేదు, బట్ కొంచెం ఓవర్ రేటెడ్ అనిపించింది అంతంత. అవును, శ్రేయస్ అయ్యర్ కనిపించింది నాకు. ఓకే. ఓన్లీ ఫర్ ఈజ్ బ్యాటింగ్, అదర్ దెన్ అండ్ వన్ మోర్, ఆయన ఇప్పుడు ప్రెజెంట్ ఫామ్లో కూడా లేడు ప్రెజెంట్. నా ఉద్దేశంలో అయితే శ్రేయస్ అయ్యర్కి అయితే అంత అమౌంట్ ఇచ్చే అంత క్యాపబిలిటీ అయితే ఆయనకి లేదు. ఓకే. శ్రేయస్ అయ్యర్ అయితే అంత క్యాపబుల్ కాదని నేను అనుకుంటున్నాను. శ్రేయస్ అయ్యర్ ఎందుకు? కోల్కతా రైట్ రైడర్స్ కొనకుండా పంజాబ్ కొన్నారు 27 crores. లాస్ట్ ఇయర్ ఛాంపియన్స్ క్యాప్టెన్, అందుకనే ఎక్కువ పైసలు పెట్టి కొన్నారు. అంత ఇవ్వకపోయినా పర్లేదు అనిపించిందా? నాకు ఎవరి విషయంలోనూ అట్లా అనిపించలేదు. మరోవర్ పంత్కి రావటం అనేది గుడ్ థింగ్, హైయెస్ట్ తనే వచ్చాడు. సో అది వెరీ హ్యాపీ కూడా నాకు, ఎందుకంటే వర్త్ ఉంది అతనికి ఇవ్వటం. ఎస్, లేదు ఎవరిని తక్కువ అంచనా, ఎవరిని అలా అనలేం. ఎవరు ఏ టైంకి ఎలా ఆడతారో తెలియదుగా, సో ఎవరిని తక్కువ అంచనా. ఇంకా వాళ్ళు ఇంకా బాగా ఆడితే అప్పుడు మనం అనొచ్చుగా, అంటే తక్కువ పెట్టి కొన్నారని, సో అలా అనమాట. సో ఎవరిని తక్కువ చేయలేదు. శ్రేయస్ అయ్యర్ అండి. శ్రేయస్ అయ్యర్ ఎందుకంటారు? యాజ్ పర్ ఇప్పుడు మనకి బీబీఎల్ యాక్షన్ చూసుకోండి. బీబీఎల్ యాక్షన్లో మినిమం అమౌంట్ వరకు మాత్రమే ఉండిద్ది. సో మన ఇండియన్ ఐపీఎల్ అనేసరికి ఎవరు ఎక్కువ డబ్బు ఉంటే వాళ్ళని ఆ విధంగా చేసుకుంటున్నారు, కానీ అక్కడ యాక్షన్లో అంత నాకు తెలిసి అంత అమౌంట్ అనేది ప్లేయర్స్కి అనేది అనవసరం అండి. పంత్. ఓకే. పంత్ అంటే మనకి యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా మన టీం సపోర్టింగ్ బాగుంది, మనల్ని ఇవ్వడం కూడా కరెక్టే. ఓకే, పర్లేదు. నాకెందుకో హేజిల్వుడ్ అనిపించింది. ఎందుకు? ఎందుకంటే తన పర్ఫార్మెన్స్ నాకు ఆర్సీబీలో అంత నచ్చదు. ఈవెన్ ఐఎమ్ ఆర్సీబీ ఫ్యాన్. ఓకే, కానీ ఆ మనీతో ఇంకెవరినన్నా కొనుక్కోవచ్చు అని అనిపించింది. మేబీ వెంకటేష్ అయ్యర్ అండ్ శ్రేయస్ అయ్యర్ అనుకుంటున్నాను. ఎందుకు?
వెంకటేష్ అయ్యర్ రీసెంట్గా ఐపీఎల్ ఎక్కువ పర్ఫార్మెన్స్ అని కాదు కానీ ఎక్కువ ఆడిపించలేదు. మేబీ తన డొమెస్టిక్ కెరియర్ను తన రీసెంట్ పర్ఫార్మెన్స్ చూసి ఇచ్చారేమో కానీ ఐఎమ్ నాట్ షూర్, అంత వర్త్ కాదనిపిస్తుంది. మేబీ వాళ్ళ ప్లాన్స్ వేరే ఉండొచ్చు కానీ ఐఎమ్ నాట్ షూర్ అది కరెక్ట్ అనుకుంటలేదు. ఓకే ఓకే శ్రేయస్ అయ్యర్ ఓకే, ఎందుకు? అంటే మంచి ప్లేయర్, బట్ 26 scores వర్త్ కాదు, మేబీ 18. ఓకే ఓకే వెంకటేష్ అయ్యర్కి అతనికి అంత వర్త్ కాదు. ఓకే, అంటే కన్సిస్టెంట్గా ప్లే చేయట్లేడా? లేదు, అతను మంచి బ్యాట్స్మెన్, బట్ 23.5 అనేది ఎక్కువ, చాలా ఎక్కువ.